ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? నూతన సంవత్సరంలోనికి వచ్చేసాము. గత సంవత్సరం అంతా కూడా ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, ఎన్నో విధాల శ్రమలు పడేసి ఈ రోజు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. అయితే అత్యంత ముఖ్యముగా ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు ఒక్క మాట అండి. ఎందుకంటే ఈ సంవత్సరం చూడక ఎంతో మంది మరణించి ఉన్నారు. ఎంతో మంది ఈ భూమిని దాటి వెళ్ళిపోయి ఉన్నారు. ఎంతో మంది ఈ యొక్క సంవత్సరమును చూడక వారు ఈ లోకమును విడిచి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన సంవత్సరమును 2026 చూడటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఈ యొక్క బహుమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం, గణపరుద్దాం. అయితే ఇట్టి గొప్ప సంతోష సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీరు రిసీవ్ చేసుకోవటానికి ముందు అందరూ దయచేసి లైక్ చేయరా. ఈ సంవత్సరమైనా సరే ఈ ఛానల్ మంచిగా ప్రపంచ దేశాలు రీచ్ అవుతూ ఇంకా ఎఫెక్ట్స్ తోటి ఇంకా దేవుని సువార్తను బాహాటంగా ప్రజల్లోనికి తీసుకువెళుతూ ఇంకా దైవ ప్రత్యక్షతలు మీకు దగ్గరగా సమీపముగా వచ్చినట్లు మా అందరి కోసం ప్రార్థన చేస్తారని ప్రభునామంలో విశ్వసిస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇవ్వడానికి ముందు మీ అందరికీ మొట్టమొదటిగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మీకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరమును బట్టి సంతోషించి గంతులు వేయండి. మీకు శుభము కలుగును. దేవుడు మిమ్మల్ని అన్ని విధాల దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అంతా కూడా, ఈ ఇయర్ అంతా కూడా మీరు బ్లెస్డ్ గా ఉందరు కాక, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందరు కాక. అయితే దేవుడు అతి సంతోష సమయంలో మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనంలో మొట్టమొదటి లైనే చూద్దాం. చూడండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగును. ఇది మొదలుకొని దేవుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం అండి. ఇది సార్వత్రిక సంఘానికి దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం. నిజంగా ఏ సేవకుని నోట చూసినా, ఏ ప్రవక్త నోట చూసినా, ఏ విశ్వాస నోట చూసినా ఈ సంవత్సరం పలుకుతున్నది ఏంటో తెలుసా? 2026 చాలా బ్లెస్డ్ ఇయర్. చాలా దీవించబోతున్నాడు దేవుడు. చాలా వృద్ధి చేయబోతున్నాడు. చాలా క్షేమం ఇవ్వబోతున్నాడు. మనం ఎంతైతే గత సంవత్సరం అంతా లాస్ అయిపోయి ఉన్నామో, నష్టపోయి ఉన్నామో, ఎంతైతే వేదన, కష్టము, దుఃఖము, కన్నీరు, కృంగుదల, ఎన్నో రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు అనుభవించి కొన్ని కార్యాలు అలా స్టక్ అయిపోయి ఇక జరగవు నా జీవితంలో అంటూ ఎంతో వేదనలో ఉన్నావేమో. అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నాడు మితి లేనటువంటి వృద్ధి, క్షేమం. కొంతమంది వృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందుతారు, డెవలప్ చెందుతారు. ఎలా? వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, సంఘ పరంగా అన్ని వృద్ధి చెందుతారు. కానీ సడన్ గా వారి జీవితాల్లో ఒక మలుపు తిరుగుతుందండి. ఒక సడన్ డౌన్ ఫాల్ అనేది జరుగుతుంది. ఒక సడన్ ఫాలింగ్ అనేది జరుగుతుంది. కానీ దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం వృద్ధి, మితి లేనటువంటి వృద్ధి, మితి లేనటువంటి క్షేమము, మితి లేనటువంటి బహుమతిగా దేవుడు ఈ సంవత్సరం నీకు ఇస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఎవ్వరు నిరర్ధకం చేయొద్దండి. ఈ మాటను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉచ్చరించండి. ఎందుకంటే వృద్ధి ఉందంటే అందులో దేవుని క్షేమం కూడా ఉండాలి. నీ పిల్లలు వృద్ధి చెందుతున్నారంటే వారి క్షేమంగా ఉండాలి కదండి. ఒకరు వ్యాధులతో, బాధలతో, కుటుంబ సమస్యలతో, ఒక కుమారుడు అలా, ఒక కుమార్తె కుటుంబం ఇలా, లేదా పిల్లల పరిస్థితులు ఇలా, ఉద్యోగాలు లేక, సరైన చదువులు లేక, సరైన సెటిల్మెంట్ లేక ఇలా ఉంటే అది క్షేమం కాదు. అయితే దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే మితి లేనటువంటి వృద్ధియు క్షేమము నీకు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఇటు వాగ్దానాన్ని మీతో పాటు మాకు కూడా దేవుడు ఇస్తున్నాడండి. నిజంగా ఈ సంవత్సరం మేము కూడా చాలా వృద్ధి చెందబోతున్నాం. క్షేమం ఇవ్వబోతున్నాడు దేవుడు. మనందరం దీవించబోతున్నాడు దేవుడు. మనలందరము ఆశీర్వదింపబోతున్నాడు. మనమందరం ఆశీర్వదింపబడిన వారం కనుక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, నాయన నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. వృద్ధియు క్షేమము మాకు కలగబోతున్నందుకు మీకు వందనాలయ్యా. మూయబడిన గర్భాలు తెరవబడాలా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా, కోర్టు కేసుల నుంచి విడుదల రావాలా. ఇంతవరకు వృద్ధి లేని జీవితాలలో అద్భుతమైనటువంటి వృద్ధి, క్షేమము కలగబోతుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, సేవా పరంగా అన్ని విధాల భారతదేశాన్ని, ప్రజలను మీరు దీవించబోతున్నందుకు వందనాలయ్యా. భారతదేశాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో మీరు వృద్ధి
వృద్ధియు క్షేమము కలిగించబోతున్నందుకు వందనాలయ్యా. ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు ఆశీర్వదింపబోతున్నందుకు వందనాలయ్యా. సేవకుల్ని మీరు వృద్ధి క్షేమము కలిగించండి, స్టూడెంట్స్ కు వృద్ధియు క్షేమం కలిగించండి, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు ఆశీర్వదింపబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, ఇట్టి న్యూ ఇయర్ ని మాకు ఇచ్చినందుకు, ఈ నూతన సంవత్సరంలోనికి నూతనమైనటువంటి మనసుతో మేము ప్రవేశించడానికి మీరు కృప చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భారతదేశం మీద మీ నూతనమైన వృద్ధి క్షేమమును మీరు కలిగించి గొప్ప చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా నాయకుల్ని, అధికారుల్ని, అయా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి పరిపాలన సస్యశ్యామలముగా ఉండుటకు సహాయము దయచేయమని, వారిని, వారి బిడ్డల్ని, వారికున్న సమస్తమును వృద్ధి క్షేమము కలుగును గాక యేసు నామములో. ఈ కార్యాలన్నీ మీరు చేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి నూతన సంవత్సరాన్ని మీకు బహుమానంగా ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.